ఓం శ్రీ నమో నారాయణాయ. పోతన భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుని యొక్క భక్తికి సంతసించాడు. వరాలు కోరుకోమన్నాడు. ఏ వరము అక్కర్లేదన్నాడు. అయినా కూడా ఒక మన్వంతర కాలం నువ్వు రాజ్యాన్ని పాలించి దాని తర్వాత ఏమంటున్నా అంటే చూడండి. కాల ప్రవాహానికి లోబడి కళేబరం విడిచిపెట్టి, కాల ప్రవాహంలో ఎవరైనా మరి శరీరాన్ని వదలాలి కదా, ఆ విధంగా విడిచిపెట్టి బంధ విముక్తుడవై, అంటే సంసార బంధాల నుండి విముక్తుడవై త్రైలోక్య విరాజమానము, మూడు లోకాలలో బాగా ప్రకాశించేటటువంటి దేవేంద్ర జగీయమానము, దేవేంద్రుడు జేజేలు పలికేటటువంటిది దశ దిశా పరిపూర్ణము అయిన గొప్ప కీర్తితో 10 దిక్కులలో నిండిన గొప్ప కీర్తి కలిగినటువంటి నీవు నా సాన్నిధ్యం పొందుతావు. అలాంటి కీర్తి సంపన్నుడవై నీవు నా సాన్నిధ్యం పొందుతావు అని అన్నాడన్నమాట. ఎవరు? నారాయణుడు. ఎవరికి? ఇప్పుడు నృసింహ స్వామి. నరుడు ప్రియముతోడన అవతారంబు నీ యుదార గీత నికరములను మనసించునేని మరి సంభవింపడు కర్మబంధ చేయము గడచిపోవా. నరసింహావతారాన్ని ప్రహ్లాదుడు వర్ణించాడు కదా, స్తుతి చేశాడు కదా. ఆ స్తుతిని ప్రేమపూర్వకంగా మనస్సులో భావించిన నరుడు, ఎవరైనా సరే, ఏ నరుడైనా ప్రేమగా అది మనస్సులో తలుచుకుంటూ ఈ స్థుతిని ఎవరైతే అనుకుంటారో అతనికి పునర్జన్మ ఉండదు, కర్మబంధాలను అతిక్రమిస్తాడు అని చెప్పాడు. దాని తర్వాత అనిన ప్రహ్లాదుండిట్లనయే దంస్త్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు చంపుట చేసి నిగ్రహమున మా తండ్రి రోష నిమగ్నుడై సర్వలోకేశ్వరు పరముని నెరుగలేక పరిపంతి పగిది నీ భక్తుండనగు నాకు అపకారములు చేసి. మా నాన్న నాకు అపకారాలు చేశాడు, ఎందుకంటే నీ భక్తుణ్ణి కాబట్టి. నీవంటే కూడా ఎందుకు కోపం అంటే దంస్త్రివై అంటే వరాహ రూపాన్ని పొంది తొల్లి సోదరుని హిరణ్యాక్షుని నీవు చంపుడ చేసి, మొదట్లో అతని సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి నువ్వు చంపడం చూసి నిగ్రహమున మా తండ్రి రోష నిమగ్నుడై నీపైన ద్వేషంతో కోపం పెంచుకున్నాడు. సర్వలోకేశ్వరు పరముని నెరుగక, సర్వలోకేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మని నిన్ను తెలుసుకోలేక పరిపంతి పగిది బద్ధ విరోధిలాగా నీ భక్తుండనగు నాకు అపకారములు చేసే. నీ భక్తుడైనటువంటి నాకు ఎన్నో అపకారాలు చేశాడు, ఎన్నో బాధలకు గురి చేశాడు. అతడు నేడు నీ శాంత దృష్టిచే నిర్మలత్వమునుంది. ఇప్పుడు ఈ విధంగా నీ యొక్క ప్రశాంతమైనటువంటి దృష్టితో అతనిపైన ఇప్పుడు కోపం ఏమి లేదు కదా, అతడు మరణించాడు కాబట్టి నిర్మలుడయ్యాడు అన్నమాట. కావున పాపసంగంబు వలన బాసి, ఆ విధంగా పరమాత్మ యొక్క దృష్టి ఎప్పుడైతే అతనిపైన పడిందో ఈ పాపాలన్నీ కూడా పుయ్యాయి. శుద్ధాత్మకుడుగాగ భవ్యగాత్ర, మరి శుద్ధాత్మకుడైనటువంటి అయ్యేలాగా మా తండ్రిని వరము వేడిద నాకెమ్ము వనదనేత్ర, మా తండ్రికి ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధమయ్యేటట్లుగా మరి వరం ఇవ్వు అని, అంటే తండ్రి యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు ప్రహ్లాదుడు. మన తండ్రి తనకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అతడు జన్మనిచ్చినటువంటి వాడు కాబట్టి మరి ఆ విష్ణువును వేడుకుంటున్నాడు. ఏమని? ఈ పాపాలన్నీ పోయి పరిశుద్ధాత్ముడయ్యేటట్లుగా వరమివ్వు స్వామి అంటున్నాడు. తన తండ్రి యొక్క పాపాలు మరి పోయి పరిశుద్ధుడయ్యేటట్లుగా వరమివ్వు అని అంటున్నాడు. అని నా భక్తవత్సలుండిట్లనియే. అప్పుడు భక్తుని పైన వాత్సల్యం కలిగినటువంటి ఆ మహావిష్ణువు ఈ విధంగా అన్నాడు.
నిజ భక్తుండవు నాకు నిన్ను కనుటన్ని తండ్రి త్రిసప్త పూర్వజులంగూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు. నాకు నిజమైనటువంటి భక్తుడవు నీవు. నిన్ను కన్నందువలన నీ తండ్రి త్రిసప్త పూర్వజులంగూడి అన్నమాట. అంటే గతంలో 37 తరాల వారితో కలిసి పవిత్రుడై, అంటే మీ నాన్న ఒక్కడే కాదు పవిత్రుడయ్యేది, మీ నాన్న కంటే 37 తరాలు ముందు వాళ్ళు కూడా పవిత్రులు అవుతారు. శుభగతిని వర్తించు, శుభస్థితిని పొందుతారు. విజ్ఞాన దీపజితానేక భవాంధకారులకు మద్భక్తుల్ వినోదించు. అంటే సంసార మాయాంధకారాన్ని పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి, అంటే విష్ణు భక్తులంతా కూడా సంసార మాయను ఛేదించిన వారు, అలాంటి చోట్లలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్జనులైనా కూడా పరిశుద్ధులవుతారు అన్నాడు. అంటే భక్తులు ఉన్నటువంటి చోట్ల మనం తిరిగితే మనం కూడా పరిశుద్ధులం అవుతాము అనేది తాత్పర్యం అన్నమాట. దాని తర్వాత పుణ్యచరిత. చిన్నవారైనా పెద్దవారైనా ఎల్ల వాంఛలు మాని ఎవరైతే నీవలి నన్ను ఉపాసిస్తారో, నీలాగా నన్ను ఎవరైతే సేవిస్తారో, ఉపాసిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళు నా భక్తులు. నా భక్తులలో నీవు ఉత్తముడవు. ఇక నీవు నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్త విధిగా నీ తండ్రికి ఉత్తర క్రియలు చెయ్యి అన్నాడు. అంటే మరణించాడు కాబట్టి తండ్రికి ఉత్తర క్రియలు చేయవలసిన బాధ్యత కుమారుంది కాబట్టి వేదములో చెప్పినట్లుగా నీ తండ్రి యొక్క ఉత్తర క్రియలు నువ్వు చెయ్యి అన్నాడు ప్రహ్లాదుణ్ణి. అతడు నా శరీర స్పర్శతో నిర్మల దేహం పొందాడు. నేను అతన్ని చీల్చి మరి అతని పేగులు మరి మెళ్ళ వేసుకున్నాను కదా, నా శరీర స్పర్శ తగిలింది కాబట్టి అతని శరీరం అంతా కూడా నిర్మలమైంది. కల్మషాలు కడిగేసుకొని పుణ్యలోకాలకు పయనిస్తాడు. అంటే ఈ కల్మషాలు పాపాలన్నీ కూడా కడుక్కొని ఆయన కడిగేసుకొని పుణ్యలోకాలకు వెళతాడు అని ఇట్లు నరసింహదేవుండు ఆనతిచ్చిన. ఈ విధంగా నరసింహస్వామి ఆనతివ్వగా హిరణ్యకశిపునకున్ ప్రహ్లాదుండు పరలోక క్రియలు చేసి, మరి హిరణ్యకశిపుడు తన తండ్రికి ప్రహ్లాదుడు పరలోక క్రియలు చేశాడు. భూసోత్తముల చేత అభిషిక్తుండయ్యే, ప్రాజ్ఞుల చేత ప్రశంసింపబడ్డాడు. అయ్యడం ప్రసాద పరిపూర్ణ ముకుండైన నృసింహదేవుని చూచి, మరి అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు నృసింహదేవుడు. ఆయన్ను చూశారు. దేవతా ప్రముఖ సహితుండైన బ్రహ్మదేవుండిట్టనయే, దేవతలతో కలిసి అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు మరి ఆయన నరసింహస్వామితో ఈ విధంగా అన్నాడు. దేవదేవాకిల దేవేశ భూత భావనం వీడు నా చేత వరము వడసి మత్సృష్ట జనులచే మరణంబునందక మత్తుడై. ఏమని చెప్తున్నాడు చూడండి బ్రహ్మదేవుడు. దేవాకిల దేవేశ భూత భావన అంటున్నాడు. అంటే వీడు నా చేత వరము పడసి, ఈ హిరణ్యకశిపుడు నా చేత వరాన్ని పొందాడు. మత్సృష్ట జనులచే మరణంబునందక, బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా, అందువల్ల బ్రహ్మదేవుడు ఏమిటున్నా నేను సృష్టించినటువంటి జనుల చేత మరణాన్ని పొందక మత్తుడై మదించిన వాడై సకల ధర్మములు చెరచి, ధర్మాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి మంటగలిపి అన్నమాట. దాని తర్వాత నేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యే, మా అదృష్టవశాత్తు మరణించాడు. కళ్యాణమరి లోకముల కల్ల, మరి లోకాలంతా కూడా మంగళకరములుగా ఉన్నాయి. అందరి లోకాలంతా కూడా శాంతించాయి, శుభములు కలుగుతున్నాయి. బాలునీతని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికించితివి మృత్యు భయము పాపి. ఈ పిల్లవాడు ప్రహ్లాదుని యొక్క మృత్యు భయాన్ని పోగొట్టి అతన్ని నువ్వు కాపాడావు, బ్రతికించావు. వరము కృపజేసితివి మేలు వారిజాక్ష, వరం కూడా దయతో ఇచ్చావు. వారిజాక్ష ఓ పద్మాక్ష. దాని తర్వాత
నీ నృసింహావతారంబు నిష్ఠతోడ తగిలి చింతించువారులు. నృసింహావతారంలోను నిష్ఠతో తగిలి చింతించువారు ఎవరైతే పరమనిష్టతో తమ మదిలో ఆలోచిస్తారో దండధరుని బాధనందరు, వాళ్ళు ఆ యముని యొక్క బాధను పొందరు. మృత్యువు బారి పడరు, వాళ్ళకు మరణం కూడా రాదు అని నరసింహదేవుండిట్లని బ్రహ్మదేవుడు ఆ విధంగా అన్నాడు. నరసింహస్వామి ఏమంటున్నాడు? మన్నించి దేవశత్రులకెన్నడు నిటువంటి వరములీకుము. బ్రహ్మదేవునికి ఖచ్చితమైన షరతు పెడుతున్నాడు నృసింహస్వామి. వాళ్ళు ఏదో వేడుకుంటారు, వాళ్ళను మన్నించి దేవశత్రులకెన్నడు, దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసులకు ఎన్నడు ఇటువంటి వరములీకుము, వరాలు ఇవ్వద్దు. పాపోత్పన్నులకు వరములిచ్చుట, ఈ పాపాత్ములకు వరములు ఇవ్వడము పన్నగములకు అమృత మిడుటక పంకజ గర్భ, పాములకు పాలు పోసినట్లవుతుంది అని అన్నాడన్నమాట బ్రహ్మదేవునితో నృసింహస్వామి. అని ఇట్లా ఆనతిచ్చి బ్రహ్మాది దేవతా సమూహంపుచే పూజితుండై భగవంతుండైన నృసింహదేవుండు తిరోహితుండయ్యే. ఈ విధంగా ఆనతిచ్చాడు. బ్రహ్మాది దేవతలంతా కూడా పూజించారు. ఆ నృసింహస్వామి అంతర్ధానమయ్యాడన్నమాట. ప్రహ్లాదుండును శూలికి ప్రణమిల్లి, అంటే శూలి కంటే శివునికి కూడా నమస్కరించాడు ప్రహ్లాదుడు. తమ్మిచూలికి వందనంబు చేసి, తమ్మిచూలు అంటే బ్రహ్మదేవుడు, ఆయన బ్రహ్మదేవుని కూడా వందనం చేసి ప్రజాపతులకు మొక్కి, సృష్టికర్తలైనటువంటి ప్రజాపతులు 12 మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ మొక్కి భగవత్ కళలైన దేవతలకు నమస్కరించిన చూసి అన్నమాట. అంటే భగవదంశతో ప్రకాశించేటటువంటి దేవతలకు నమస్కరించాడు. చూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై, శుక్రుడు మొదలుగా గల మునీంద్రులతో కలిసి బ్రహ్మదేవుడు దైత్య దానవ రాజ్యమునకు ప్రహ్లాదుణ్ణి పట్టంపు కట్టి, ఈ దైత్య దానవ రాజ్యానికి ప్రహ్లాదుణ్ణి పట్టాభిషిక్తుని చేశాడన్నమాట. దాని తర్వాత పూజితుండై దీవించే, వాళ్ళ చేత పూజింపబడి దీవించాడు. ఏమని? అంత ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులకు ఆశీర్వాదంబుల చేత, ఈశానుడు మొదలుగా గల దేవతలంతా కూడా పలు రకాల ఆశీర్వచనాలు ఇచ్చారు ప్రహ్లాదునికి. కృతార్థం చేసి తమ్మిచూలిని ముందట నిడుకొని, బ్రహ్మదేవుడు ముందు పోతూ ఉంటే దేవతలంతా కూడా నిజ స్థానముల కుంజనిరి, తమ తమ చోట్లకు వాళ్ళు వెళ్ళారు. ఇది అదంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వైకుంఠ ద్వార పాలకులు శాప విముక్తులయ్యారు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, ఈ విధంగా వైకుంఠ ద్వార పాలకులు శాప విముక్తులయ్యారు. విప్రశాపం వల్ల ప్రథమ జన్మలో దితికి పుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను విష్ణువు వరాహ నారసింహావతారాలెత్తి అంతం చేశాడు. అంటే వరాహ రూపాన్నెత్తి హిరణ్యాక్షుణ్ణి, దాని తర్వాత నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి అంతం చేశారు. అంటే మొట్టమొదట ఈ ద్వారపాలకులు అన్నమాట. ఎవరు వీళ్ళు? ఎక్కడ? విష్ణువు యొక్క ద్వారపాలకులు వైకుంఠంలో. ఒకనాడు సనకుడు సనందుడు చాలా మహర్షులు, గొప్ప శక్తి సంపన్నులు అన్నమాట. వాళ్ళు ఆ వైకుంఠానికి వచ్చారు. 5 ఏళ్ల బాలకుల్లాగా తిరుగుతూ మరి లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఆ వైకుంఠంలో ద్వారపాలకులైనటువంటి వాళ్ళని అడ్డగించారు. అడ్డగించి పోవద్దు అని చెప్పారన్నమాట. వాళ్ళు ఆ ద్వారపాలకుల్ని శపిస్తారు, రాక్షసులై జన్మించండి అని. కాకపోతే మరి ఏమనంటే వాళ్ళందరూ కోరుకున్నారు, మళ్ళా ఏదో తప్పు చేశాము అది ఇదనంటే 3 జన్మలు ఎత్తిన తర్వాత మీరు మళ్ళా విష్ణు సాన్నిధ్యానికి వెళతారు అని చెప్తాడు అనుకోండి. ఎవరు? సనకుడు సనందనుడు. అదే చెప్తున్నాడు. విప్రశాపం వల్ల ప్రథమ జన్మలో దితికి పుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను
మరి హిరణ్యాక్షుణ్ణి విష్ణువు వరాహ రూపాన్ని ఎత్తి చంపాడు. హిరణ్యకశిపుణ్ణి నారసింహావతారం ఎత్తి చంపాడు. ద్వితీయ జన్మలో పుట్టిన రావణ కుంభకర్ణులను శ్రీరాముడుగా అవతరించి పరిమార్చాడు. రెండవ జన్మలో వాళ్ళిద్దరూ మరి రావణుడుగాను కుంభకర్ణుడుగాను పుట్టారు. మరి శ్రీరాముడిగా అవతరించి వాళ్ళని చంపాడన్నమాట. దాని తర్వాత తృతీయ జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుట్టారు. శిశుపాలుడు దంతవక్తులుగా వాళ్లే పుట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడై సంహరించాడు. ఇలా 3 జన్మలలో గాఢమైన వైరుబంధంతో వీళ్ళు నిరంతరం హరిస్మరణం చేస్తూ పాప విముక్తులయ్యారు. అంటే వాళ్ళకి బాధలు కలిగినప్పుడల్లా మరి తిట్టుకుంటూనైనా కూడా హరిని నామస్మరణ చేస్తారు కాబట్టి 3 జన్మలలో హరినామస్మరణ ఆ విధంగా చేసిన వాళ్ళు కాబట్టి ఆ పాప విముక్తులయ్యారన్నమాట. చివరకు ద్వారపాలకులయ్యారు అని నారద మహర్షి మహారాజైన ధర్మరాజుకు వివరించి ఫలశ్రుతిగా ఈ విధంగా పలికాడు. ఏమని? శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంచారము, ఎవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడనే భయము గల్గని లోకము చందు భూవరా. అంటే ఇప్పుడు మన ప్రహ్లాద చరిత్ర అంతా కూడా మరి శుభకరమైన నరసింహస్వామి విహారము, హిరణ్యకశిపుని యొక్క సంహారము, పుణ్యమూర్తి అయినటువంటి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క సంచారము, మంచి మనస్సుతో వినినా చదివినా ఏ భయము కలుగుని పుణ్యలోకానికి మానవుడు చేరుకుంటాడు అని చెప్పాడు. రాజోత్తమా, ఎవరు? ధర్మరాజునే. బ్రహ్మాదులు సైతం మనస్సులో ఆలోచించి పరిశోధించి మాటలలో చెప్పలేనటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణుడు మిత్రుడుగా, భావమరిదిగా, మంత్రిగా, మనప్రియుడుగా, మహాబలప్రదాతగా నీ గృహంలో విహారం చేయడం నీ మహాభాగ్యం అన్నాడు నారద మహర్షి. ధర్మరాజుతో ఉన్నా అంటే ఇంతటి గొప్ప సంపన్నుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణుడు నీకు మిత్రుడుగాను, భావమరిదిగాను, మంత్రిగాను, మనప్రియుడుగాను, మనస్సును ఆహ్లాదపరిచేవాడుగాను, మహాఫల ప్రదాతగా గొప్ప ఫలాన్ని నీకు ఇచ్చేవాడుగాను నీ గృహంలో విహారం చేయటం నీ మహాభాగ్యము అని ధర్మరాజునకు నారద మునీంద్రుడు ప్రహ్లాద చరిత్ర వినిపించాడు. ఇంతటితో మనం చాలా కాలం నుంచి ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటున్న దాదాపు 35 ఎపిసోడ్లు అన్నమాట. ఒక్క అక్షరం పొల్లుపోకుండా, ఎక్కడా కూడా దేనిని విడిచిపెట్టకుండా ప్రతి దానిని మనం చదువుకున్నాం. ఒక చిన్న విషయాన్ని కూడా ప్రక్కన పెట్టకుండా. మరి విన్నటువంటి మీరంతా కూడా, నేను కూడా చాలా గొప్ప అదృష్టవంతులమని నేను భావిస్తూ ప్రహ్లాద చరిత్ర ఇంతటితో ముగిస్తుంది. తరువాత భాగవతంలో ఇంకా ఏమి చెప్తానో మీకు త్వరలో చెప్తాను. హరి ఓం తత్సత్.